ఎక్కువగా మీ గొంతుని ఆవిష్కరించి మీ గొంతులోని బ్యాండ్ విడ్త్ అంతా దాని బ్యూటీ అంతా పూర్తిగా ఆవిష్కరించిన ఇళయరాజా గారనే అంటారా అందరు మ్యూజిక్ డైరెక్టర్స్? మోస్ట్లీ రాజా సార్. నేను స్టార్ట్ రాజా సార్ పాడించేసి తర్వాతనే అన్ని మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్కి పర్లేదు రాజా గారు పాడించేశారు, మనం ట్రై చేద్దాం అని ఒక నమ్మకం వచ్చినదే దాని తర్వాత. తెలుగులో తొలి మ్యూజిక్ డైరెక్షన్ సత్యం గారి మ్యూజిక్ డైరెక్షన్. సత్యం గారు మీరు ఒక హమ్మింగ్ పాడారు ఫస్ట్, ప్రళయం పిక్చర్ కి హమ్మింగ్ పాడారు. సో అసలు తెలుగులోకి మీరు అడుగు పెట్టినప్పటికీ మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యారు కొంత తమిళ్లో కొంచెం, అది కూడా ఎక్కువ కాదు. సేమ్ ఇయర్ లోనే 84లో తమిళ్ స్టార్ట్ చేశాను, సేమ్ ఇయర్ లోనే తెలుగు ఆల్సో. బట్ అన్ని భాషల్లో పాడుతూ వచ్చారు మీరు. హిందీలో కూడా పాడారు, బ్యూటిఫుల్. అసలు హిందీలో పాడినది 85 తర్వాత. బాణీల పరంగా స్టైలిస్టికలీ చేంజెస్ నోటీస్ చేసేవారా మీరు? తెలుగు సినిమా పాటకి మలయాళం ఇంకా కొంచెం క్లాసిక్ గా కొంచెం రిచ్ గా ఉంటుంది కంపోజిషన్. తెలుగులో కూడా చాలా మంచి సాంగ్స్ నేను పాడాను, క్లాసికల్ గా కూడా. డిఫరెన్స్ ఏంటంటే తెలుగులో నేను పాడిన సాంగ్స్ కొంచెం సిచ్యువేషన్ కోసం కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ అడుగుతారు తెలుగు డైరెక్టర్స్. అండ్ మలయాళంలో మెలడీకే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. ఎక్స్ప్రెషన్స్ కూడా ఉంది, అయితే కూడా దాదాపు మెలడీలో కలిపి అలా. స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సొగసు చూడదరమా ఆ పాట, బాలుగారి సాంగ్. దాంట్లో నాకు లిరిక్స్ ఏం లేదు, అయితే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ మాత్రమే. కీరవాణి సార్ వచ్చి అన్ని ఒక్కొక్క సీన్ ఎలా పిక్చరైజ్ చేస్తారో అది అన్ని డిస్క్రైబ్ చేసి దానికి ఎలా ఇవ్వాలి అది కూడా బాలు సార్ కూడా ఇద్దరు కలిసి నాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేసి అది క్యూట్గా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఒక్కొక్క చోట ఇచ్చారు. అలాంటిది మలయాళంలో అసలు ఉండదు, అలాంటి చేయలేదు. కానీ చిత్ర గారిని ఇంకా పూర్తిగా చిత్ర గారి పొటెన్షియల్ని పూర్తిగా బయటకు తీసుకొచ్చే ఛాలెంజింగ్ సాంగ్ రాలేదు ఇంకా అని మీ ఫ్యాన్స్ అనుకుంటారు. ఇంకా మీరు చాలా, ఉదాహరణకి సింగారవేలని దేవా అలాంటి పాటలు జానకి గారు పాడారు, లేకపోతే కన్నడలో ఒక పాట పాడారు శివ శివ అని. అదన్నీ మనిషి యాజ్ అ పర్సన్ మై ఫ్రాంక్ ఒపీనియన్ nobody can touch that song actually. anta perfection lo paadaru janaki garu. అయ్యో రీప్రొడ్యూస్ చేయాలంటే చాలా కష్టం.